హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పరోటా అండ్ పొటాటో కర్రీ. పరోటా కోసం పిండిని ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బౌల్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సింపుల్గా బంగాళదుంప కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం. ముందుగా బంగాళదుంప కూరకు కావాల్సిన పదార్థాలు: చీరికలుగా కోసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1/2 కేజీ బంగాళదుంపలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అండ్ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు సరిపడా కారం, ఉప్పు, చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 చెంచాల పెరుగుని వేసుకోవాలి. నెక్స్ట్ అది బాగా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికితే మన పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పరోటా చేసే విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా మనం పరోటా చేసే ప్లేస్ ఏదైతే ఉందో అది శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ కింద ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని తీసుకొని చిన్న బాల్స్లా చేసుకొని చపాతీలా చేసుకుని నేను ఇప్పుడు చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా దగ్గరికి తీసుకుని రావాలి. నెక్స్ట్ దానికి ఆయిల్ రాసుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఆ పరోటాని వేడివేడి పెనం మీద వేసుకుని 2 వైపులా ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. పరోటా వేగిన తర్వాత 2 హ్యాండ్స్తో నేను వీడియోలో చూపించే విధంగా చేసుకుంటేనే లేయర్స్ అనేవి బాగా వస్తాయి. అంతే, ఎంతో సింపుల్గా పరోటా అండ్ పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.